హలో, గుడ్ ఆఫ్టర్నూన్. స్వతంత్ర లైవ్ షోకి స్వాగతం. నేను మీ ఆరోహి. మన దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నుముక లాంటివి చిన్న మధ్య తరహా వ్యాపారాలు. ఎంతోమంది ఉపాధి పొందుతూ సరికొత్త ఐడియాలతో మార్కెట్లోకి వస్తున్నారు. అయితే వ్యాపారాన్ని ప్రారంభించడం ఎంత సులువో దాన్ని లాభాల బాటలో విజయవంతంగా నడపడం అంతకంటే కష్టం. మారుతున్న మార్కెట్ ట్రెండ్స్, ఆర్థిక ఇబ్బందులు, పోటీని తట్టుకోలేక చాలా వ్యాపారాలు మధ్యలోనే మూతపడుతున్నాయి. మరి చిన్న మధ్య తరహా వ్యాపారాలు సక్సెస్ కావాలంటే ఎలాంటి వ్యూహాలు ఉండాలి? వారు ఎదుర్కొనే ప్రధాన సవాళ్లు ఏంటి? వాటిని ఎలా అధిగమించాలి? ఈ విషయాలపై మనకు విలువైన సూచనలు, సలహాలు అందించడానికి ఈరోజు మన స్టూడియోలో ఉన్నారు ప్రముఖ బిజినెస్ కన్సల్టెంట్ రాజేష్ గారు. దేశంలో టాప్ కార్పొరేట్ సంస్థలలో బిజినెస్ మేనేజర్గా పనిచేసి సర్టిఫైడ్ ప్రాజెక్ట్ మేనేజర్గా ప్రస్తుతం బిజినెస్ సంస్థలకు కన్సల్టెంట్గా వ్యవహరిస్తున్న రాజేష్ గారు మనతో ఉన్నారు. హాయ్ సార్. నమస్తే. హలో, స్వతంత్ర లైవ్ షోకి స్వాగతం. ఎలా ఉన్నారు? ఫైన్. సో రాజేష్ సార్, ఇప్పుడు ముందుగా ఈ ఎంఎస్ఎంఈ, మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్, రైట్? సో ఇలాంటి లిస్టులో ఎలాంటి వ్యాపారాలు, సంస్థలు వస్తాయి మనకి? దాదాపు అన్ని రకాల వ్యాపారాలు ఈ కేటగిరీలోకి వస్తాయి. మ్యానుఫ్యాక్చరింగ్ కావచ్చు, సర్వీసెస్ కావచ్చు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సర్వీసెస్ కావచ్చు, టెక్నాలజీ కంపెనీలు కూడా ఎంఎస్ఎంఈలో భాగం కావచ్చు. అలాగే వర్తకం, ట్రేడ్ కంపెనీస్ కావచ్చు, రెస్టారెంట్స్ కావచ్చు, యూ నేమ్ ఇట్, ఎనీ కైండ్ ఆఫ్ బిజినెస్ కెన్ బీ పార్ట్ ఆఫ్ ఎన్ ఎంఎస్ఎంఈ. బట్ బేసికలీ కేటగరైజేషన్, ఇట్ డిపెండ్స్ ఆన్ ద కేటగరైజేషన్. అంటే సార్, లైక్ ఇప్పుడు ఆన్లైన్వి కూడా ఇందులో మనం కేటగరైజ్ చేయొచ్చా, లేదంటే ఓన్లీ మనం బయట షాప్స్లో కానీ స్ట్రీట్ సైడ్ పెట్టేవి మాత్రమే వస్తాయా? ఆన్లైన్ సంబంధించిన వ్యాపారాలు కూడా ఎంఎస్ఎంఈలో భాగం కావచ్చు. ఓకే. అండ్ ఇప్పుడు బిజినెస్ కన్సల్టెంట్గా మీరు ఆల్రెడీ వర్క్ చేశారు. సో మీ అనుభవం గురించి చెప్పండి, ఎలా ఉంది? నేను గత దాదాపు 25 సంవత్సరాలు, 25 years అబౌవ్ నేను కార్పొరేట్ కంపెనీస్లో డిఫరెంట్ బిజినెస్ ఫంక్షన్స్లో వర్క్ చేశాను. ఓకే. ఐఎమ్ ఆల్సో ఏ సర్టిఫైడ్ ప్రాజెక్ట్ మేనేజర్ లాస్ట్ 15-16 years నుంచి కూడా. అంటే ఒక బిజినెస్కి సంబంధించి అనేక దేశాల్లో టీమ్స్ ప్రభావితం అయ్యే లార్జ్ ప్రాజెక్ట్స్, మెర్జర్ అండ్ ఎక్విజిషన్, బిజినెస్ ట్రాన్స్ఫర్మేషన్ ప్రాజెక్ట్స్, అలాంటి ప్రాజెక్ట్స్లో టీమ్ మేనేజ్మెంట్, ఆపరేషన్స్ మేనేజ్మెంట్, టైం, స్కోప్ అండ్ కాస్ట్, ఈ ఫ్యాక్టర్స్ని దృష్టిలో పెట్టుకుని డెలివర్ చేయగలిగే విధానంలో I worked in most business functions across corporates అన్నమాట. ఓకే. అయితే ఇందులో ఏంటంటే కార్పొరేట్లో నేను పనిచేసేటప్పుడు రకరకాల ఎంఎస్ఎంఈస్ బిజినెసెస్తో పనిచేశాను నేను. దే ఆర్ స్మాల్ అండ్ కమ్ ఇన్ డిఫరెంట్ సైజెస్. ఓకే. సో ఆ టైంలో ఏంటంటే వీ కుడ్ క్లియర్లీ సీ ద ప్రొసీజరల్ అండ్ సిస్టమ్స్ గ్యాప్ బిట్వీన్ కార్పొరేట్ కంపెనీస్ అండ్ ఎంఎస్ఎంఈస్. ఓకే. సో కార్పొరేట్ కంపెనీస్లో ఉండే మ్యాన్ పవర్ లగ్జరీ కానీ, ప్రాసెస్ సిస్టమటైజేషన్ కానీ జనరల్గా ఎంఎస్ఎంఈస్లో ఉండవు. ఎందుకంటే కారణం ఏంటంటే ఒక బిజినెస్ ఓనర్ మనం స్టార్ట్ చేసేటప్పుడు ఒక ఎంఎస్ఎంఈ తన ప్రొడక్ట్ గురించి తనకు బాగా తెలుసు. అందులో క్వాలిటీ ఎలా మెయింటైన్ చేయాలి, టెక్నికాలిటీ ఏమేమి ఉంటాయి, ఎలాంటి ఇబ్బందులు వస్తాయి, ఎలా మ్యానుఫ్యాక్చర్ చేయాలి, ఇవన్నీ తెలుసు. కానీ ఒక బిజినెస్ని ఎలా రన్ చేయాలి, ప్రొడక్ట్ని ఎలా మార్కెట్ చేయాలి, క్యాష్ ఎలా మేనేజ్ చేసుకోవాలి, క్యాష్ ఫ్లో ఎలా మేనేజ్ చేసుకోవాలి, మార్కెటింగ్ ఏం చేయాలి, సప్లయర్స్ని ఎలా మేనేజ్ చేసుకోవాలి, కస్టమర్ మేనేజ్మెంట్, ఇలా ఎన్నో ఉంటాయి ఒక వ్యాపారానికి. వాటికి సంబంధించి కార్పొరేట్లో అయితే ఒక్కొక్క దానికి ఒక డిపార్ట్మెంట్ ఉంటుంది, రన్ చేయగలరు వాళ్ళు. కానీ ఇక్కడ బిజినెస్ సైజు తక్కువ. ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఎక్స్పర్ట్ కానీ లేకపోతే ఒక టీం కానీ మేనేజ్ చేయగలగడం చాలా కష్టమైన పని, ఖర్చుతో కూడుకున్న పని. సో అలాంటి ఆ గ్యాప్ ఫిల్ చేయటమే మెయిన్గా ఈ బిజినెస్ కన్సల్టెన్సీ, ఎస్పెషల్లీ ఇక్కడ హైదరాబాద్లో మనం స్టార్ట్ చేయడానికి ముఖ్యమైన కారణం అన్నమాట. ఇక్కడ ఎంఎస్ఎంఈస్ గ్రోత్ చాలా ఎక్స్పోనెన్షియల్గా ఉంది మన తెలుగు రాష్ట్రాల్లో, ఎస్పెషల్లీ హైదరాబాద్లో. ఎస్, అంటే ఈ మధ్య జనరేషన్ కూడా, అంటే ఇప్పుడు మన అప్కమింగ్ జనరేషన్ కూడా ఎక్కువ బిజినెస్ వైపే మొగ్గు చూపుతున్నారు.
ఎస్, స్టార్టప్ అనేది అదొక కేటగిరీ ఇప్పుడు ఎంఎస్ఎంఈలో. ఎస్. ఎస్. సో అలాగే సార్, మీరు ఈ బిజినెస్లో సక్సెస్ సాధించడానికి సూచనలు సలహాలు ఇస్తూ ఒక బుక్ కూడా రాశారు కదా, అవునండి. సో దాని గురించి చెప్పండి. సో ది పవర్ గ్రోత్ సిస్టమ్ అని, పవర్ అనేది ఒక ఫ్రేమ్వర్క్ అన్నమాట. ఓకే. సో ఇందాక నేను చెప్పిన ఈ కార్పొరేట్ అక్కడ ఫాలో అయ్యే ప్రాసెసెస్ సిస్టమ్స్ని దృష్టిలో పెట్టుకుని వాటిని ప్రాక్టికల్గా స్మాల్ అండ్ మీడియం బిజినెస్కి ఎలా అప్లై చేయొచ్చు. అందులో అన్ని విషయాలు అవసరం లేదు ఇక్కడ, బట్ ఒక థియరీని, అంటే థియరీ బిజినెస్ ఎలా చేయాలి, ఏం చేయాలి, మార్కెటింగ్ ఎలా చేయాలి, ఫైనాన్స్ ఎలా ఏర్పాటు చేసుకోవాలి అనేది ఇప్పుడు కొత్తగా కనిపెట్టినవి ఏం కాదు. ఎన్నో తరాల నుంచి అవి బిజినెస్ జనరేషన్స్ చేస్తున్నారు. అది ఎంబీఏలో చెప్తారు, లేదా ఇక థియరీస్ ఉంటాయి. అలాగే మనకేం కావాలి అనేది యాక్చువల్ బిజినెస్లో ప్రాక్టికాలిటీ ఉంటుంది. ప్రస్తుతం ఇక్కడ ఇబ్బంది ఏంటి, క్యాష్ ఫ్లో ఇబ్బందా, లేకపోతే మార్కెటింగ్ ఇబ్బందా, సరైన సేల్స్ అవ్వడం లేదా. సో ఆ గ్యాప్స్కి థియరీకి మధ్యలో ఒక అనుసంధానంగా ఒక ఫ్రేమ్వర్క్ ఎంఎస్ఎంఈస్ కోసం, బిజినెస్ ఓనర్స్ కోసం ద పవర్ గ్రోత్ సిస్టమ్ అనే పేరుతో ఆ బుక్ ఆర్డర్ చేయడం జరిగింది. సో అది అమెజాన్లో దేంట్లో అవైలబుల్ ఉంది సార్? అమెజాన్లో అవైలబుల్. ఓకే. అలాగే ఇప్పుడు ఈ కాంపిటీషన్ మార్కెట్లో ప్రస్తుతం బిజినెస్ తీసుకున్నా, మనం జాబ్స్ తీసుకున్నా, ఏ తీసుకున్నా చాలా కాంపిటీషన్ ఉంది అన్నిటికీ. సో అలాంటి ఒక పోటీ మార్కెట్లో ఈ ఎంఎస్ఎంఈ ఏదైనా చిన్న లేదా మధ్య తరహా బిజినెస్ స్టార్ట్ చేయాలి అని అంటే దానికి ఉండాల్సిన మెయిన్ ప్రాథమిక సూత్రాలు ఏంటి? కాంపిటీషన్లో ముందు మనం ఎందుకు స్టార్ట్ చేసాం ఈ బిజినెస్, ఎవరి కోసం స్టార్ట్ చేసాం, మన కస్టమర్ ఎవరు, ఆ కస్టమర్కి ఏం ప్రాబ్లం సాల్వ్ చేస్తున్నాం మనం, అది మార్కెట్లో మిగతా వాళ్ళు చేసేదానికన్నా భిన్నంగా మనం ఎలా సాల్వ్ చేస్తున్నాం. కాంపిటీషన్ అనేది పెద్ద కంపెనీస్ నుంచి ఎప్పుడూ ఉంటుంది. ఎస్పెషల్లీ అంటే పెద్ద పెద్ద బడ్జెట్స్, మార్కెటింగ్ బడ్జెట్స్తో ఉంటారు. వాళ్ళతో వెళ్ళి ఒక ఎంఎస్ఎంఈగా నేను ఒక చిన్న ప్రోడక్ట్ని కంపీట్ చేయడం చాలా కష్టం. బట్ అట్ ద సేమ్ టైం మనం గనక అందులో ఇన్నోవేషన్ ఉండి లార్జ్ స్కేల్ వాళ్ళు ఇప్పుడు పాములు తిరిగినంత స్విఫ్ట్గా ఎలిఫెంట్ చుట్టూ తిరగలేదు. అలాగే పెద్ద పెద్ద తిమింగలం, సొరచేపలు చిన్న చెరువుల్లో ఉండలేవు. దేని స్పీడ్, దాని లాభాలు, బెనిఫిట్స్ దానికి ఉంటాయి. సార్ ఆ బుక్లో కూడా ఇలాంటి ఎగ్జాంపుల్స్ యూజ్ చేశారా సార్? ఎస్, ఆఫ్ కోర్స్. ఐ మీన్ ఇంట్రెస్టింగ్. ప్రాక్టికాలిటీని దృష్టిలో పెట్టుకుని అందులో రాయడం జరిగింది. సో ఇక్కడ ఏంటంటే కాంపిటేటివ్నెస్ అనేది మనం కస్టమర్ని ఎంత బాగా అర్థం చేసుకున్నాం, ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేస్తున్నాం, దాన్ని విభిన్నంగా ఎలా సాల్వ్ చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్. అది కస్టమర్కి సంబంధించింది. బట్ అది ఎంఎస్ఎంఈకి చాలా బాగా తెలుస్తుంది బిజినెస్ ఓనర్కి. కానీ నెక్స్ట్ ఆస్పెక్ట్స్లోకి వచ్చేసరికి ఫైనాన్షియల్ డిసిప్లిన్ ఒకటి, దాంట్లోకి వచ్చేసరికి ఎస్ నేను సేల్స్ చేయాలనుకుంటాం. సేల్ చేసిన తర్వాత ప్రాఫిట్ లెక్కేసుకుంటాం. కానీ సేల్స్ అయినంత మాత్రాన ప్రాఫిట్ వచ్చినట్టు కాదు. అవును. అలాగే ప్రాఫిట్స్ వస్తున్నంత మాత్రాన బిజినెస్ని సక్రమంగా రన్ చేయలేము. క్యాష్ ఫ్లో ఈజ్ ద కింగ్ అంటారు ఈ బిజినెస్లో. క్యాష్ ఫ్లో ఈరోజు నాకు 31st, 30th, రేపు 1st, ఈరోజు ఈవినింగ్ నేను శాలరీస్ వేయగలిగే పొజిషన్లో ఉన్నానా లేదా నెక్స్ట్ 3 monthsకి అనేది ఇంపార్టెంట్. దానికోసం ప్లాన్ చేసుకోవటం క్యాష్ ఫ్లో. లాస్ట్ వీక్లో ఖర్చులు ఏమైనాయి, ఆదాయం ఏమొచ్చింది, సప్లయర్స్కి ఎన్ని రోజులు క్రెడిట్ ఇస్తున్నారు మనకి, మనం ఎన్ని రోజుల్లో పేమెంట్ ఇవ్వాలి, అలాగే మన వెండర్స్ మనకెంత క్రెడిట్ ఇస్తున్నారు, వాటి మధ్యలో ఆ వర్కింగ్ క్యాపిటల్ని మనం రొటేట్ చేసే టైం అనేది తగ్గించుకుంటూ క్యాష్ ఫ్లోని పెంచుకుంటే బిజినెస్ని సస్టైనబుల్గా చేసుకోగలం, ఒక రిథంలోకి తీసుకురాగలం. అది ఇంపార్టెంట్ అవుతుంది. ఎస్. సో రాజేష్ గారు, మీరు చెప్పినట్టు, ఇందాక మీరు ప్రస్తావించినట్టు ఒక ఎగ్జైట్మెంట్తో బిజినెస్ అనేది స్టార్ట్ చేస్తారు, కానీ ఒక ప్రాపర్ పక్కా ప్లానింగ్ అనేది ఉండదు చాలామందికి.
పెట్టుబడి ఉందనో లేదనంటే ఇంకా మొదలు పెట్టాలి మన కెరియర్లో అన్నట్టుగా స్టార్ట్ చేసేస్తారు. బట్ ఎలా అంటే ఒక పక్కా ప్లానింగ్తో పద్ధతి ప్రకారం దాన్ని ఎలా స్టార్ట్ చేస్తే బెటర్ గ్రోత్ కోసం? ఎస్, ఆల్రెడీ ఒక 2 ఫ్యాక్టర్స్ మాట్లాడుకున్నాం మనం ఇంతకుముందు. ఫస్ట్ది స్ట్రాటజీ అండి. దానికన్నా ముందు ఐడియా రాగానే బిజినెస్ స్టార్ట్ చేయడం అనేది ఎస్, దాన్ని మంచిదే. కానీ ప్రతి ఐడియాని మనం దాన్ని క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ పెట్టి డైరెక్ట్గా బిజినెస్లోకి తీసుకువెళ్ళడం కన్నా అసలు మార్కెట్ రీసెర్చ్ అనేది ప్రాథమికం. ఓకే. మనం ఐడియా దేనికోసం ఎవరి కోసం అనుకుంటున్నామో అలాంటి వాళ్ళతో కొంతమందితో మాట్లాడాలి. వాళ్ళకి బడ్జెట్ ఉండాలి. మనం ఎస్ వాళ్ళకి అవసరం ఉంది ఓకే, కానీ దీనికి అయ్యేంత బడ్జెట్ వాళ్ళు పెట్టగలిగే కెపాసిటీ ఉందా అనేది ఇంపార్టెంట్. వాళ్ళు ఎస్ ఇది మాకు ఉపయోగపడుతుంది అని చెప్తారు, చెప్పినంత మాత్రాన అలాంటి బడ్జెట్ వాళ్ళ బిజినెస్లో నుంచి తీయగలరా మనకు పే చేయడానికి అనేది మనం అసెస్మెంట్ చేసుకోవాలి. అంటే అవసరం ప్లస్ బడ్జెట్ రెండు వాళ్ళకి ఉండాలి. అలాగే డిమాండ్ అలాంటిది ఒకళ్ళిద్దరు కాదు, మార్కెట్లో ఎంతమంది ఉన్నారు ఇలాంటి ఈ ఐడియాకి సేమ్ ఐడియాతో ఎక్కడెక్కడ ఉన్నాయి ఇంకా బిజినెస్ ఉన్నాయి, డిమాండ్ ఎలా ఉంది, కాంపిటీషన్ ఎలా ఉంది, ఓకే, వీటిని బేస్ చేసుకుని మనం మొట్టమొదటిగా మనం డిసైడ్ చేసుకోవాలి ఈ ఐడియా మనకి వ్యాలిడా కాదా అని. తర్వాత దాని మీద ఒక చిన్న పైలట్ రన్ చేయాలి. రన్ చేసి అప్పుడు మనం దాన్ని మార్కెట్లోకి యాక్చువల్ కస్టమర్స్కి లార్జ్ స్కేల్లోకి తీసుకువెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. ఇది మొట్టమొదటగా సక్సెస్కి కన్నా ముందు మనం చేసుకోవాల్సింది. తర్వాత రెండోది స్ట్రాటజీ, అంటే వాల్యూ. ఇందాక మిగతా వాళ్ళకన్నా భిన్నంగా మనం ఏం చేస్తున్నాం అన్నాం కదా, సో ఆ భిన్నత అనేది అదే వాల్యూ ప్రపోజిషన్. వాల్యూ ప్రపోజ్ చేయాలి అంటే ఇప్పుడు చిన్న ప్రోడక్ట్ మనం చేస్తున్నాం. ఇప్పుడు హైదరాబాద్లో మనకి ఇక్కడి నుంచి టీవీఎస్ గ్రూప్కి, మురుగప్ప గ్రూప్కి, మారుతికి పార్ట్స్ సప్లై ఇక్కడ మ్యానుఫ్యాక్చర్ చేసి సప్లై చేసేవాళ్ళు ఉన్నారు, ఎంతోమంది ఉన్నారు. ఎంఎస్ఎంఈలు వాళ్ళందరూ ఆ బాలనగర్లో, పాష్ మైలారంలో, పాటాన్చేరులో చాలా కష్టపడి ఇన్నోవేటివ్గా ప్రోడక్ట్స్ తయారు చేసి క్వాలిటీ ప్రోడక్ట్ ఇచ్చి సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు రెగ్యులర్గా సప్లై చేస్తున్న వాళ్ళు ఉన్నారు. అంటే వాళ్ళు చేసింది ఏంటి, చెన్నైలోనో, పూణేలోనో, ఢిల్లీలోనో ఎంఎస్ఎంఈస్ లేరా, కానీ ఇక్కడి నుంచి వాళ్ళు ప్రొడక్ట్స్ తీసుకుంటున్నారంటే వాళ్ళు ఏం మెయింటైన్ చేస్తున్నారు అనేది మనం గమనిస్తే ఆ వాల్యూ ప్రపోజిషన్. ఓకే. సో ఆ నాలెడ్జ్, వాళ్ళకున్న నాలెడ్జ్ని, వాళ్ళకున్న స్కిల్ని, దాన్ని ఆపరేషనలైజ్ చేసి ఒక క్వాలిటీ ప్రోడక్ట్ని, ఇప్పుడు ఆటోమొబైల్లో ఒక చైన్, ఒక ఇంజిన్ రన్ అవ్వాలంటే అందులో ఎన్నో చైన్స్ ఉంటాయి, ఎన్నో మూవింగ్ పార్ట్స్ ఉంటాయి. వాటిని ప్రిసైజ్గా 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు పని చేయించగలిగే ఒక చిన్న కాంపోనెంట్ని తయారు చేయగలిగిన చాలు. ఓకే. ఎంఎస్ఎంఈ బిజినెస్ చాలా సక్సెస్ఫుల్ అయినట్లు. యా, డెఫినెట్లీ. రాజేష్ గారు, ఇప్పుడు ఈ చిన్న వ్యాపారులు ఎదుర్కొనే అతిపెద్ద సమస్య పెట్టుబడి అండ్ వర్కింగ్ క్యాపిటల్. సో దీని గురించి, అంటే ఈ నిధుల కొరతను అధిగమించడానికి ఎలాంటి మార్గాలు ఉన్నాయి? నిధుల కొరత అనేది డైరెక్ట్గా మనం అప్పు చేసో లోన్స్ ద్వారానే చేయాల్సిన పని లేదండి. అంటే మొట్టమొదటిగా అసలు నిధుల కొరత కారణం ఏంటి అనేది మనం డయాగ్నోస్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, మన ఆపరేషన్స్లో మన వెండార్స్కి, మన సప్లయర్స్కి మనం ఎన్ని రోజుల్లో పే చేస్తున్నాం, క్రెడిట్ ఫెసిలిటీ ఉందా లేదా, అలాగే మన కస్టమర్స్కి మనం ఎంత క్రెడిట్ ఇస్తున్నాం, ఎన్ని రోజులు క్రెడిట్ ఇస్తున్నాం, దానికి దీనికి సమంగా ఉండకూడదు. మన వెండార్స్ దగ్గర మనం క్రెడిట్ పీరియడ్ తీసుకోవాలి, మన కస్టమర్స్ దగ్గర మనం అడ్వాన్స్ తీసుకోవాలి ఆర్డర్కి. అలాగే ఒక మైల్ స్టోన్ బేస్డ్ ప్రోడక్ట్ ఈ స్టేజ్లో ఉన్నప్పుడు ఇంత పేమెంట్, ఈ స్టేజ్లో ఉన్నప్పుడు ఇంత పేమెంట్ అని కనుక మనం, అంటే ఇది ఒక ఎగ్జాంపుల్ మాత్రమే, అక్కడున్న బిజినెస్ సిచ్యువేషన్ని బట్టి మనం చేయాల్సింది మన పేమెంట్స్ మనం ముందుగా ఎంత తక్కువ టైంలో తెచ్చుకోగలం, మన ఎక్స్పెన్సెస్ మనం ఎంత ఎక్కువ రోజులు మనం క్రెడిట్ చేసుకోగలం,
ఈ గ్యాప్ మనం కనుక మేనేజ్ చేసుకున్నట్లయితే వర్కింగ్ క్యాపిటల్కి సాధారణంగా కొరత ఉండే అవకాశం ఉన్నది. ఓకే. ఓన్లీ థింగ్ ఈజ్ వెన్ యూ వాంట్ టు ఎక్స్పాండ్ అయ్యేటప్పుడు అప్పుడు వర్కింగ్ క్యాపిటల్, కొత్తగా వర్కింగ్ క్యాపిటల్ కావాలి, కొత్త క్యాపిటల్ కావాలి, ఇవన్నీ ఉన్నాయి. దానికి ప్రభుత్వం నుంచి రకరకాల చాలా స్కీమ్స్ ఉన్నాయి. ఓకే. బేస్డ్ ఆన్ ద కేటగిరీ ఆఫ్ అవర్ బిజినెస్. అంటే అది టెక్నాలజీ కంపెనీ, ఐటీ సర్వీసెస్, లేకపోతే మ్యానుఫ్యాక్చరింగ్, ఫార్మా, ఇట్లా రకరకాల కేటగిరీస్కి రకరకాల లైసెన్సెస్ ఉన్నాయి. అలాగే వాళ్ళ యొక్క రెవెన్యూ కేటగిరీని బట్టి మైక్రో, స్మాల్, మీడియం. సో 2.5 crores ఇన్వెస్ట్మెంట్ అయితే మైక్రో, 25 crores వరకు ఇన్వెస్ట్మెంట్ అయితే స్మాల్, ఓకే, 125 వరకు అయితే స్మాల్ కంపెనీ, మీడియం కంపెనీ. సో అలాగే టర్న్ ఓవర్ రీచ్ కూడా 10 crores, 100 crores, 500 crores మీడియం, స్మాల్ అండ్ ఈ కేటగిరీస్లో డివైడ్ చేయడం జరిగింది. ఒక్కొక్కళ్ళకి కూడా ముద్రా లోన్స్తో మొదలు పెడితే కొలేటరల్ లేకుండా లోన్ ఫీచర్స్, లోన్ స్కీమ్స్ ఉన్నాయి. సో ఇప్పుడు మీరు చెప్తున్న వాడిని కూడా ఈ ప్రభుత్వం ఏదైతే ఉందో ఎంఎస్ఎంఈల కోసం ఇస్తున్న సదుపాయాల కిందే వస్తాయా సార్? ఎగ్జాక్ట్లీ. ఇంకా ఎన్నో ఉన్నాయి. ఇది అంటే ముద్రా లోన్ అనేది ఒకటి మొదటిది. అలాగే స్టార్టప్స్, మనం కనుక ఒక ఇన్నోవేటివ్ ఐడియాతో, ఒక స్కేలబుల్ ఐడియాతో కనుక మనం ఒక వ్యాపారాన్ని మొదలుపెట్టున్నట్లయితే, అది ఐటీ సర్వీసెస్ కావచ్చు, లేదా ఇంకేదైనా సర్వీస్ కావచ్చు, మ్యానుఫ్యాక్చరింగ్ కావచ్చు, దానికి సీడ్ ఫండింగ్ కూడా, గ్రాంట్ కూడా ఇస్తుంది గవర్నమెంట్. 20 lakhs మనం మళ్ళీ రీపే చేయక్కర్లేదు. ఐడియా కనుక ఎస్ ఇది స్కేలబుల్, ఉపయోగపడుతుంది, ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తుంది అనే ఐడియాని కనుక మనం సబ్మిట్ చేస్తే అది గవర్నమెంట్ 20 lakhs వరకు ఇంక్యుబేటర్స్ ద్వారా గ్రాంట్ ఇస్తుంది. ప్లస్ దాని ప్రోటోటైప్ చేసిన తర్వాత ఒక 50 లక్షల వరకు లోను ఆర్బీఐ రెపో రేట్ వడ్డీకే మనకి ఎంఎస్ఎంఈస్కి ఇస్తుంది. ఓకే. సో అలాగే వర్కింగ్ క్యాపిటల్ లోన్స్ ఉన్నాయి. ఈ మధ్య ఇరాన్ ఈ సంక్షోభం వలన బిజినెసెస్కి ఇబ్బంది అయింది. అంటే ఖర్చులు పెరగడం, ఈ రా మెటీరియల్ కాస్ట్లు విపరీతంగా పెరిగిపోయినాయి. దాదాపు ఈ వార్ టైంలోనే 2-3 ఇంతలైన రా మెటీరియల్ కాస్ట్స్ ఉన్నాయి. వాటిని తట్టుకుని నిలబడటానికి గవర్నమెంట్ 20% వాళ్ళకి ఆల్రెడీ ఉన్న క్రెడిట్ లిమిట్ని ఎక్స్టెండ్ చేసేసింది వితౌట్ ఎనీ కొలెటరల్. వాళ్ళకు ఉన్న ఓడీ కానీ, ఓవర్ డ్రాఫ్ట్ ఫెసిలిటీ కానీ, ఏదైనా కానీ 20% క్రెడిట్ లైన్ ఇమీడియట్గా ఎక్స్టెండ్ చేసింది. అంటే గవర్నమెంట్ ఇప్పుడు చాలా ప్రత్యేకమైన దృష్టితో చూస్తుంది ఎంఎస్ఎంఈస్ని. ఓకే. సో కొన్ని లక్షల ఎంఎస్ఎంఈస్ ఉన్నాయి మన ఇండియాలో. వాళ్ళు డిఫెన్స్కి సప్లై చేసేవాళ్ళు ఉంటారు, మన షిప్పులకి సప్లై చేసేవాళ్ళు ఉంటారు. దేశాన్ని రన్ చేయడంలో ఎంఎస్ఎంఈస్ పాత్ర, ఆ బిజినెసెస్ యొక్క పాత్ర చాలా కీలకమైంది అనేది గవర్నమెంట్ దృష్టిలో ఉంది, అందరికీ తెలిసిందే. ప్లస్ అందుకని టైం టు టైం వాళ్ళకి కావలసిన సపోర్ట్ రకరకాల నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ ద్వారా, టెక్నాలజీని ఇవ్వడం ద్వారా, మెంటర్షిప్ ఇవ్వడం ద్వారానే, అంటే ఈ ఫైనాన్షియల్ బెనిఫిట్సే కాకుండా వాటి ద్వారా కూడా గవర్నమెంట్ ఎంతో ప్రయత్నం చేస్తుంది ఎంఎస్ఎంఈస్ని వృద్ధిలోకి తీసుకురావడానికి. అలాగే రాజేష్ సార్, మీరు ఆల్రెడీ స్టార్టింగ్లోనే ఈ క్యాష్ ఫ్లో ఏదైతే ఉందో దాని గురించి మీరు కొంచెం చెప్పారు. అయితే చాలామంది ఆ క్యాష్ ఫ్లో అనేది సరిగ్గా సెట్ చేసుకోకపోవడం వల్ల చాలా నష్టాలు జరుగుతూ ఉంటాయి వాళ్ళకి. ఈ మనీ మేనేజ్మెంట్ని వాళ్ళు ఎలా క్రమబద్ధీకరించుకుంటే బెటర్? అది థియరీలో మనం ఇట్లా చెప్పేది కాదు. బట్ ఫర్ ఎగ్జాంపుల్ చూస్తే మనం ఒక కూరగాయలు, రోడ్డు మీద కూరగాయలు అమ్మే వాళ్ళని చూస్తాం అనుకోండి. మనం మార్నింగ్ అతని దగ్గర రూపాయి లేదు, మార్నింగ్ 1000 రూపాయలు తెచ్చుకుంటాడు. ఇక్కడ తెచ్చుకొని కూరగాయలు మార్కెట్లో కొని బయటికి తీసుకొచ్చి అదే రోడ్డు మీద అమ్ముతారు. అవును. అమ్మిన తర్వాత సాయంత్రానికి 1500 ఏమో వస్తాయి, 2000 రావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనకు 1% బెనిఫిట్ అనుకున్నాం, 100 రూపాయలకి రూపాయి లాభం వచ్చింది. అంటే ఇప్పుడు ఈ బిజినెస్ పరిభాషలో చూస్తే మీకు రిటర్న్ ఎంత అంటే వాళ్ళు యాన్యువలైజ్డ్ రిటర్న్ చెప్తారు.
ఈ ఈ సంవత్సరం ప్రాఫిట్ ఎంత పర్సంటేజ్ అని చెప్పేసి. ఆ రకంగా చూసినప్పుడు మరి కూరగాయల వ్యాపార అతను రిటర్న్ ఎంత అయినట్టు ఒక సంవత్సరంలో రోజుకి 1% సంపాదించినా కానీ, 100 రూపాయలు సంపాదించినా కానీ సంవత్సరానికి 365% ప్రాఫిట్ సంపాదించినట్టు. 365% అంటే ఏ వ్యాపారం కూడా ఇవ్వలేదు ప్రపంచంలో ఒక్క సంవత్సరంలో. అంటే అక్కడ జరిగింది ఏంటి అనేది గమనిస్తే రొటేషన్ ఆఫ్ క్యాపిటల్. ఓకే, అతనికి పెట్టుబడి ఎంత? ఈ 360% సంపాదించడానికి పెట్టుబడి ఎంత ఆయన పెట్టింది? 100 రూపాయలు లేదా 1000 రూపాయలు. 1000 రూపాయలే పెట్టాడు పెట్టుబడి, కానీ ప్రతిరోజు ఆ 1000 రూపాయలనే పెడుతూ వచ్చాడు. అంటే రొటేషన్ ఆఫ్ వర్కింగ్ క్యాపిటల్, రొటేషన్ ఆఫ్ ఎంత తొందరగా మనం ఒక సైకిల్ టర్న్ అరౌండ్ చేస్తే ఆ సైకిల్ అయిపోతే ఆ ప్రాఫిట్ వస్తుంది. మళ్ళీ నెక్స్ట్ సైకిల్. ఇప్పుడు 100 రూపాయలకి 10 రూపాయలు ప్రాఫిట్ వచ్చే ప్రోడక్ట్ని నెలపాటు మ్యానుఫ్యాక్చర్ చేస్తే 10 రూపాయలు వస్తాయి. అదే 2 రోజులకు ఒకసారి చేయగలిగితే 15 × 10 150 రూపాయలు ప్రాఫిట్ వస్తుంది. అంటే క్యాష్ ఫ్లో కూడా అలా ఆ మేనేజ్మెంట్లోనే ఉంది. ఒక బిజినెస్ యొక్క దాన్ని ఒక రిథంలోకి తీసుకురావాలి బిజినెస్ని. అంటే ఇది మనం అనుకున్నంత మాట్లాడినంత ఈజీ అని కాదు, బట్ పాసిబుల్. దేర్ ఆర్ సిస్టమ్స్ టు అచీవ్ దట్. అలాగే సార్, ఇప్పుడు ఈ పెద్ద కార్పొరేట్ సంస్థల నుండి వచ్చే పోటీ ఏదైతే ఉందో దాన్ని ఈ చిన్న మధ్య తరహా వ్యాపారాలన్నీ కూడా ఎలా తట్టుకోవచ్చు? నేను ఇందాక మీకు చెప్పాను ఎగ్జాంపుల్, ఎలిఫెంట్, స్నేక్, వేలు, చిన్న ఫిష్. సో కార్పొరేట్సే, ఈ చిన్న ప్లేయర్సే. కానీ ఒక బిజినెస్ డెసిషన్ తీసుకోవడానికి కార్పొరేట్ వాళ్ళు కమిటీ మీటింగ్ పెట్టే లోపు ఒక ఎంఎస్ఎంఈ తను డిసైడ్ చేసి కస్టమర్ దగ్గరికి వెళ్ళి మాట్లాడేయగలడు. అక్కడ డెసిషన్ తీసుకోవాలంటే అంత మెకానిజం మూవ్ అవ్వాలి. ఒక టీం ఉంటుంది, రకరకాల డిపార్ట్మెంట్స్ ఉంటాయి, దానికి అప్రూవల్స్ కావాలి, బడ్జెట్ అప్రూవల్ రకరకాలుగా ఉంటాయి. ఎంఎస్ఎంఈ అలా కాదు. నువ్వు నాకు చెప్పు, చిన్న పేపర్ ముక్క మీద రాసిస్తే అదే కమిట్మెంట్ తను. అక్కడికక్కడ రాసిస్తాడు, అక్కడికక్కడ చేయగలడు. అంటే స్విఫ్ట్నెస్ బై సైజ్, అంటే ఆ సైజు వల్ల తనకి ఆ బెనిఫిట్ ఉంది. అలాగే కస్టమర్ రిలేషన్షిప్ లోకల్లో మనం కనెక్ట్ అయ్యే విధానం, కమ్యూనిటీలో కనెక్ట్ అవ్వాలంటే కార్పొరేట్ వాడు వచ్చి కనెక్ట్ అవ్వలేడు. మీరేంటి, పక్కనింటి వాళ్ళు ఏంటి, ఈ కాలనీ ఏంటి, ఆ కాలనీ ఏంటి, కార్పొరేట్కి తెలియదు. కానీ అక్కడ ఉన్న ఎంఎస్ఎంఈకి, రిటైలర్కి తెలుస్తుంది ఇక్కడ ఎలాంటి వాళ్ళు ఉంటున్నారు ఏంటి, వాళ్ళతో కనెక్ట్ అవ్వడం అనేది తను చేయగలడు. ఇట్లా నిష్ అంటారు. నిష్ అంటే పెద్ద మార్కెట్ని అన్నీ మనం సప్లై చేయటం కాకుండా మనం బాగా చేయగలిగింది ఏంటి, ఇది మనం కనెక్ట్ అవ్వగలిగే కస్టమర్ సెగ్మెంట్ ఏంటి, మనం వాళ్ళకి బాగా చేయగలిగింది ఏంటి, దాని క్వాలిటీ అట్ కరెక్ట్ ప్రైస్ ఇవ్వగలుగుతున్నామా లేదా అనే దాని మీద ఆ కాంపిటీషన్ని బీట్ చేయడం కాదు, ఎవర్షన్ తప్పించుకుంటున్నాం మనం, డొమైన్లోంచి తీసేస్తున్నాం వాళ్ళతో కాంపిటీషన్. సార్, అలా అయితే ఇప్పుడు చాలామంది బిజినెస్ స్టార్ట్ చేస్తారు మనం అనుకున్నట్టు ఒక ఎగ్జైట్మెంట్ తోటి, కానీ ఆ బిజినెస్ ఒకవేళ నష్టాలు కానీ అది జరిగితే దాన్ని పూర్తిగా వదిలేస్తారు, లేదంటే ఒక కైండ్ ఆఫ్ డిప్రెషన్స్లోకి వెళ్ళడం లేదు, మానసికంగా కుంగిపోవడం కానీ జరుగుతూ ఉంటుంది. సో అలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు? అంటే మనం చేసేదాని మీద మనకి ముందు కనుక ప్లాన్ చేసుకుంటే, ఇందాక చెప్పుకున్న విధానంలో అంటే మార్కెట్ రీసెర్చ్, మార్కెట్లో మనం వ్యాలిడేట్ చేసుకోవాలి, కస్టమర్తో వ్యాలిడేట్ చేసుకోవాలి, కస్టమర్కి కావాల్సిన బడ్జెట్లో మనం ప్రొడ్యూస్ చేయగలుగుతున్నామా అనేది చేసుకోవాలి. ఈ క్యాపిటల్ ఎన్ని రోజులకి మనకు ఎంత కావాలి, ఇన్వెస్ట్మెంట్ ఎంత, ఇవన్నీ ప్లాన్ చేసుకోవాలి. నెక్స్ట్ 1-2 ఇయర్స్లో మనం బ్రేక్ ఈవెన్ ఎప్పుడు వస్తుంది
అనేది మనం ప్లాన్ చేసుకుంటే కనుక నీకు కాన్ఫిడెన్స్ ఉంటుంది ఫస్ట్. Yes. ఫెయిల్ అయినా కానీ ఎక్కడ ఫెయిల్ అవుతున్నాం అనే అవగాహన ఉంటుంది. అలా కాకుండా మనం ప్లానింగ్ లేకుండా డైరెక్ట్గా జంప్ చేసామనుకోండి, దానివల్లనే ఇబ్బందులు వస్తాయి. ఎస్. బట్ ఒక ప్లాన్తో నిర్దిష్టమైన సిస్టమ్స్తో కనుక మనం ముందుకెళ్తే ఎక్కడ డీవియేట్ అయింది, ఎక్కడ ఫెయిల్యూర్ అయింది అనేది మనకు అవగాహన వస్తుంది. ఎస్, నేను ప్లాన్ చేశాను కానీ నా ప్లాన్ ఇది, నేను కాదు. నా ఐడియా ఇది, నేను కాదు. ఫెయిల్ అయింది నేను కాదు, ఈ ప్లాన్ ఫెయిల్ అయింది ఎస్ అనేది అవగాహనకి ప్రాక్టికల్లో వస్తుంది. సో అప్పుడు వాటికి అవకాశం ఉండదు. మళ్ళీ దాన్ని బీట్ చేసి మళ్ళీ మనం ముందుకెళ్ళాలి, కోర్స్ కరెక్షన్ చేసుకుని ముందుకెళ్ళాలి. డెఫినెట్లీ. థ్యాంక్ యూ సార్. సో చిన్న మధ్య తరహా వ్యాపారాలు ఎదుర్కొనే సవాళ్ళు, పెట్టుబడి సమస్యల నుండి మార్కెటింగ్ వ్యూహాల వరకు ఎన్నో ఆచరణాత్మకమైన పరిష్కారాలను బిజినెస్ కన్సల్టెంట్ రాజేష్ గారు స్వతంత్ర టీవీ ప్రేక్షకులకు చాలా చక్కగా వివరించారు. ఒక వ్యాపారాన్ని కేవలం లాభాల కోసమే కాకుండా లాంగ్ రన్లో బ్రాండ్గా ఎలా మార్చుకోవాలో చాలా స్పష్టంగా సూచించారు సార్. సో వ్యాపారస్తులకు వారి సలహాలు ఎంతో ఉపయోగపడతాయని ఆశిస్తున్నాము. రాజేష్ గారు చెప్పినట్లు పక్కా ప్రణాళిక, క్రమశిక్షణ, మారుతున్న కాలానికి అనుగుణంగా అప్డేట్ అవ్వడమే వ్యాపార విజయానికి రహస్యం. ఇదండి ఈరోజు హలో స్వతంత్ర లైవ్ షో విశేషాలు. మరో ఆసక్తికరమైన అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి స్వతంత్ర టీవీ.